ఎల్లిశ్వరం మండలం పేరవరం గ్రామ సచివాలయంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ సజ్జా శ్వేత బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. పేరవరం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, మానవ శరీర అవయవాల్లో అన్నిటికంటే ముఖ్యమైన కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కర్రి బాబ్జీ, గ్రామ టీడీపీ అధ్యక్షులు బర్ల కృష్ణార్జునులు, జిల్లా తెలుగు ఆర్గనైజింగ్ సెక్రటరీ మూర్త నాగేశ్వరరావు, బూత్ కన్వీనర్ మెలుగు రవికుమార్, అవసరాల సూర్యప్రకాశ్రావు, బేరి అరవింద్, కాటుపల్లి రాజు, జోగ భాస్కరరావు, పెండ్యాల రాజు, కంటి వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎల్లిశ్వరం మండలం పేరవరం గ్రామంలో వివేకానంద ట్రస్ట్ వారు నిర్వహించు ఐ క్యాంపుకి ఇచ్చేస్తున్న ప్రజలకు, అలాగే పత్రికా విలేకరులకు, కూటమి సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా స్వర్గీయ శ్రీ వరుపుల రాజా గారి యొక్క స్ఫూర్తితో పేరవరం గ్రామంలో వివేకానంద ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఐ క్యాంపు నిర్వహించడానికి అవకాశం కలిగించినటువంటి నాగేశ్వరరావు గారి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మానవుని యొక్క ఆరోగ్యం అన్నింటిలోకి ప్రధానమైనది కన్ను అనేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని నిమిత్తం ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం ఇక్కడ ఐ క్యాంప్ పెట్టాలని. అనేక కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఈ అవకాశం ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక మన ఎమ్మెల్యే గారు శ్రీ సత్యప్రభ రాజా గారి యొక్క ఆదేశాల మేరకు, రాజా గారి యొక్క స్ఫూర్తితో అందరికీ ఆరోగ్యము అనే యొక్క నినాదంతో ఈ గ్రామంలో ఈ ఐ క్యాంపును నిర్వహించడానికి మేము కోరుకోవడం జరిగింది. దీనికి మరీ ముఖ్యంగా వివేకానంద ట్రస్ట్ వారు మా గ్రామంలోనే కాకుండా ఈ మండలంలోనూ, ఈ జిల్లాలోనూ అనేక కార్యక్రమాలు చేసి ఎంతో గొప్ప సేవను ప్రజలకి అందిస్తున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమం మా గ్రామంలో ఈ రోజు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ముందు ముందు ఈ సేవా కార్యక్రమాల్లో వివేకానంద ట్రస్ట్ వారు మంచి సేవను అందించి ప్రజల్లో మెప్పు పొందేలాగా ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క ఐ క్యాంప్ ద్వారా ఈ పేరవరం గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఐ సమస్యను వచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక మీడియా వారికి, ఇక వివేకానంద ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. ఈరోజు ఈ పేరవరం గ్రామంలో, అంటే ఎల్లిశ్వరం మండలం పేరవరం గ్రామంలో బుద్ధుడు హాస్పిటల్లో రాజమండ్రి వారిచే మరి వాళ్ళ ఆధ్వర్యంలో వివేకానంద సేవా సంస్థ మైరాల నాగేశ్వరరావు గారు ఫౌండర్ వారి ఆధ్వర్యంలో ఈ పేరవరం గ్రామంలో ఉచిత కంటి హాస్పిటల్ అయితే నిర్వహించడం జరిగింది. దానికి గాను మన శరీర భాగాలన్నింటిలో పన్ను చాలా ముఖ్యమైంది. దానికోసం చాలా మంది పేదవారు మరి దూర ప్రాంతాలకు వెళ్లి చూపించుకోలేకపోతున్నారు. కాబట్టి స్వామి వివేకానంద సేవా సంస్థ ద్వారా ఈ రోజు మైరాల నాగేశ్వరరావు గారు, అలాగే ఈ ఊరు ప్రముఖులు, పెద్దలు, పంచాయతీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, తర్వాత మరి కర్ణం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా సంస్థ ద్వారా పెడుతున్న ఈ కంటి వైద్య శిబిరంలో వచ్చి మీ యొక్క కంటి సమస్యను పరిష్కరించుకోవాల్సిందే కోరుతున్నాం. అలాగే ఈ కంటి వైద్య శిబిరాలు చాలా గ్రామాల్లో కూడా నిర్వహించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరం ఓన్లీ కంటి చూపు కోసమే కాకుండా చాలా మందికి నేత్రదానాలు చేయడానికి కూడా మరి డొనేషన్లు నేత్రదానం ఇవ్వడం కూడా జరిగింది ఈ సేవా సంస్థ ద్వారా. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ కంటి వైద్య శిబిరం ద్వారా ముందుకు తీసుకెళ్తామని మరి సేవా సంస్థ ఫౌండర్ మైరాల నాగేశ్వరరావు గారి ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మా పేరవరం గ్రామానికి ఇచ్చేసినటువంటి నాయకులకు, అలా ప్రజలకు, అలాగే వివేకానంద సమితి ట్రస్ట్ సమితి వారు, బుద్ధుడు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరిగి ఈ ఐ క్యాంప్కి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారములు. అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారములు. మానవుని అవయవంలో అన్నిటిలోని నయనం ప్రధానం అన్నారు. అంటే అవయవాలు ఏది పోయినా మనం చూడొచ్చు, మనకి కాలుకి ఇలాంటి దెబ్బ తగిలిందా, లేదంటే చేయికి ఎలాగలిందా అని చూసుకోవచ్చు. కానీ కంటి చూపు మాత్రం లోపించిందంటే లోకమంతా చీకటి. అలాంటి కంటి పరీక్షలు
ముందుగానే ఏదన్నా లోపం ఉందా లేదని మనం వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, అశ్రద్ధ ఎక్కువ చేస్తాం. అలాంటిది మన గ్రామానికి వచ్చి ఉచితంగా టెస్ట్ చేస్తున్న గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకుని మనకు కంటిలో ఏమైనా లోపాలు ఉంటే ముందుగా గమనించి దాని యొక్క ట్రీట్మెంట్ మనం ముందుగా చేసుకునే అవకాశం, మన కంటి చూపు మెరుగుపడే అవకాశం కోసం మన ట్రస్ట్ వాళ్ళు వచ్చి మన నాయకుల ద్వారా కూడా ఈ క్యాంప్ పెట్టినందుకు అందరూ సద్వినియోగించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.